హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకి మా ప్లాటో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ప్లాటో యాప్ ఆన్లైన్ డౌన్లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. మీ ఫ్రెండ్స్కు చెప్పండి, మీ ఫ్రెండ్స్ అందరు చేరవేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కొన్ని రోజుల వరకు కూడా నిరుపేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, డిఎస్సి లాంటి కోర్సులని ఉచితంగా మా యాప్లో చూడొచ్చు. మీరు జూలై నుండి కంటిన్యూగా ఇప్పటివరకు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ కూడా చూడవచ్చు. రేపు ఎన్టీపీసీ కానీ వివిధ పోటీ పరీక్షల దృష్ట్యా 2020 కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మా యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. సార్, టుడే భారతదేశం ఒక 2020 సంవత్సరం నవంబర్ 18 నాడు వరల్డ్లో మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ టాప్ కంప్యూటర్ల జాబితాలో కంప్యూటర్ల జాబితాలో 2020 సంవత్సరానికి దేశంలో వేగవంతమైన కంప్యూటర్ పరమ్ సిద్ధి వరల్డ్లో 63వ స్థానంలో ఉన్న సార్. వచ్చేసి ఒక ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్ సమ్మిట్. ఈ సమ్మిట్ అనే కంప్యూటర్ సార్ ఇది అమెరికా సార్, వచ్చేసి యుఎస్ఏ. ప్రపంచంలో మోస్ట్ 500 టాప్ కంప్యూటర్లో ఒక కంప్యూటర్ డిస్ట్రిబ్యూషన్లో ఇలా భారతదేశం కూడా ఒక స్థాయిలో ఉన్న సార్. మన కంప్యూటర్ పరమ్ సిద్ధి, పరమ్ శివాయ్ 63వ స్థానంలో ఉన్నాం సార్. మన కంప్యూటర్ ప్రపంచంలో సార్ వరల్డ్లో అత్యధికంగా గరిష్టమైన కంప్యూటర్లను కలిగిన దేశాల్లో చైనా మొదటి స్థానం, జపాన్, నెదర్లాండు, స్విట్జర్లాండు, అమెరికా, ఈ దేశాలు ఉన్నాయి సార్. సార్, కంప్యూటర్ని కనుక్కున్న వ్యక్తి చార్లెస్ బాపేజ్ సార్. కంప్యూటర్ మౌజ్ను కనుక్కున్న వ్యక్తి డగ్లస్ ఎంగెల్ రాబర్ట్ సార్. ఈ భారతదేశంలో తొలి కంప్యూటర్ అంటే ఇండియా తొలి కంప్యూటర్ సార్. ఇండియా పరం పద్మ. ఇస్రో నిర్మించిన కంప్యూటర్ సాగా 220. అదేవిధంగా సార్, లాస్ట్ ఇయర్ ఇండియాలో వేగవంతమైన కంప్యూటర్ ప్రతూష్య. టుడే ప్రపంచంలో మోస్ట్లీ
టాప్ మోస్ట్లీ 500 కంప్యూటర్ తీసుకుంటే అందులో డిస్ట్రిబ్యూషన్లో ఇలా మన పరం సిద్ధి కంప్యూటర్ 63వ స్థానంలో ఉన్నాం సార్. రేపు పోటీ పరీక్షలు అడగబోతాడు సార్, ఎగ్జామ్లో వచ్చేసి ఏ టైపులు అడుగుతాడు సార్ అంటే ప్రపంచంలో టాప్ మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ 500 కంప్యూటర్ల జాబితాలో భారత కంప్యూటర్ పరం సిద్ధి ఎన్నో స్థానం ఉంది. ప్రజెంట్లీ భారత్లో వేగవంతమైన కంప్యూటర్ ఏది, ఈ ప్రపంచంలో గరిష్టంగా అత్యధికమైన కంప్యూటర్లు కలిగిన దేశం పేరేమిటి, ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ 3వ సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు సార్. ఈ సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ ట్రెడోస్ యతనోవ్, మరో పర్సన్ బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ఇలాంటి మేధావులు కూడా, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఈ సమావేశంలో చర్చించారు సార్. ప్రజెంట్లీ ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంది, కరోనా లాంటి మమ్మురులు ఎలా మనం ముందుకెళ్ళాలి, ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నమైంది, ఈ చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మళ్ళీ సుస్థిరమైన అభివృద్ధిలో మనం ప్రయాణించాలి, ఎలా ముందుకెళ్ళాలి, మన ముందు ఉన్న సవాల్ ఏంటి, ఎప్పుడు ఈ వ్యాధి అంతమైపోద్ది, ఎప్పుడు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ పడి లేచి అడుగులు వేస్తుంది. ప్రజెంట్లీ లక్షల మంది అంటే కోట్ల మంది కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు వ్యవస్థల ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. దీనమైన స్థితిలో కొన్ని దేశాలు ఉన్నాయి, ఇంకా కోలుకోలేని స్థితిలో కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ మూమెంట్లో ఆయా వెనుకబడిన దేశాలకు ఏ విధంగా ఇంధన వనరులు అందించగలుగుతాం, ఏ విధంగా వ్యాధి నిర్మూలన మన భాగస్వాములు కావాలి, ఎలా ఈ సమాజాన్ని ముందుకు నడిపించాలి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా గట్టెక్కించాలి అనేక అంశాలపైన ప్రముఖ నేతలు, మేధావులు ఈ బ్లూంబర్గ్ న్యూ ఎకనామిక్ ఫోరం 3వ మీటింగ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరిగింది సార్. 2018లో తొలి సమావేశం సింగపూర్, 2019లో 2వ సమావేశం చైనా క్యాపిటల్ బీజింగ్, ఈసారి 3వది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు సార్. ఒక మైకల్ బ్లూంబర్గ్ 2018లో మైకల్ బ్లూంబర్గ్ న్యూ ఎకనామిక్ ఫోరంను స్థాపించారు సార్. దీని లక్ష్యం ఏంటి సార్ అంటే ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులపై,
ప్రపంచ దేశాలు సాధించే అంశాలపై, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తూ ఆయా దేశాలకు కావలసిన సలహాలు సూచనలు ఇవ్వడంలో, ఆయా అంశాలపై ప్రస్తావిస్తూ ఆయా దేశాలను అభివృద్ధిలో ఆర్థిక పరంగా ముందుకు నడిపించడంలో ఈ సంస్థ ముందుకు పోవడం కోసమే ఈ మైక్ బ్లూంబర్గ్ న్యూ ఫోరం అని చెప్పి ప్రముఖ మేధావులతో పలు అంశాలపై చర్చించి ఆయా దేశాలకు సూచనలు ఇవ్వడం కోసమే ఏర్పడిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. కరెంట్ ఎకనమీ పరంగా 2020కి నవంబర్లో బ్లూంబర్గ్ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఏ ఇయర్లో బ్లూంబర్గ్ న్యూ ఎకనామిక్ ఫోరం ఇది ఏర్పడింది? ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 18th నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 18th నాడు ఆవుల సంరక్షణ కోసం కౌ క్యాబినెట్ను ఏర్పాటు అంశంపై చర్చించారు సార్. మరి ముఖ్యంగా సార్ ఈసారి ఈ క్యాబినెట్ నవంబర్ 22 నాడు అగర్ మాల్వా అడవుల అగర్ మాల్వా ఆవుల సంరక్షణ కేంద్రంలో సమావేశం సార్. ఈ సమావేశంలో సార్ గృహ నిర్మాణం, పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ శాఖ, అడవుల సంరక్షణ శాఖ, ఈ మంత్రిత్వ శాఖలను రాబోతున్నాయి సార్. అదేవిధంగా సార్ దాదాపు 1.8 లక్షల ఆవుల దానా కోసం 11 కోట్ల రూపాయలు రూపాయలను సార్ కేటాయించారు. ఒక దేశంలోనే తొలిసారిగా సార్ 2017లోనే ఈ భారతదేశంలో ఒక ఆవుల సంరక్షణ కేంద్రం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు సార్ ఒక ఆవుల సంరక్షణ కోసం కౌ క్యాబినెట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇలా మంత్రివర్గం నిర్ణయించింది. ఈ దేశంలో తొలిసారిగా ఒక కౌ అంటే ఒక ఆవుల సంరక్షణ కోసం ఒక కౌ క్యాబినెట్ నిర్వహించాలంటే కౌ క్యాబినెట్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ సార్. వివిధ రకాల చట్టాలతో ఇలా ముందుకు పోతున్న సంఘటన సార్ మధ్యప్రదేశ్. సుమారు 1,80,00,000 అంటే లక్షల యొక్క ఆవులకి 11 కోట్ల రూపాయలు అంటే 11 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తే ఒక దానా కావాలని కూడా నిర్ణయించారు సార్. మరి ముఖ్యంగా సార్ ఆవులను ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా సంరక్షించుకోవాలి? ఆల్రెడీ గోవధ నిషేధించారు.
మరి ప్రత్యేకంగా గొర్రెలు కానీ, ప్రత్యేకంగా బాతులు కానీ వివిధ రకాలుగా వచ్చేసి ఏ విధంగా సంరక్షిస్తున్నారో వీటిని కూడా సంరక్షించుకోవాలి. వీటికి కావలసిన అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించాలని చెప్పి ఇలా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ నిర్ణయము తీసుకున్న సంఘటన సార్ వచ్చేసి ఇది. అదేవిధంగా సార్ ఈరోజు 2020 సంవత్సరం నవంబర్ 18 నాడు ఈవు బ్యాంకు లేదా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకును చెన్నై నగరంలో స్మృతి మందన్ ప్రారంభించింది సార్. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం చెన్నై నగరం సార్. ఈ బ్యాంక్ చైర్మన్ వచ్చేసి అమర్ రామనాథ్. ఈ బ్యాంక్ సార్ ముఖ్య ఉద్దేశం మహిళల సంక్షేమం కోసం ప్రారంభించారు సార్. ఇక్కడ ఒక మహిళల్ని ఆర్థిక శక్తులుగా తయారు చేయడం కోసం, మహిళల్లో ఆర్థిక శక్తిని పెంపొందించడానికి, మహిళలకు కావలసిన విద్యాపరం కానీ, ఆర్థిక పరం కానీ వివిధ రకాలుగా వాళ్ళకి ఎకనామికలీ సపోర్ట్ చేస్తూ ఒక మహిళల సంక్షేమం కోసం కృషి చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు ఈ బ్యాంకును ప్రారంభించారు సార్. ఈ భారతదేశంలో తొలి మహిళా బ్యాంకును 2014 సంవత్సరం కంటే ముందే 2013 నవంబర్ 19 నాడు 2013 నవంబర్ 19 నాడు 1000 కోట్ల రూపాయలతో ఈ దేశంలో తొలిసారిగా మహిళా బ్యాంకును ముంబైలో ప్రారంభించారు సార్. మహిళా బ్యాంక్ హెడ్ ఆఫీసు ఢిల్లీలో ఉంది, ప్రారంభించింది ముంబైలో సార్. ఇందిరాగాంధీ యొక్క జన్మదినం సందర్భంగా మహిళలకు వైద్యపరంగా, విద్యాపరంగా, మౌలిక సదుపాయాల కోసం మహిళలు ఒక ఆర్థిక శక్తివంతులుగా రూపొందించాలనే లక్ష్యంతోనే ఈరోజు ఈవు అనే ఒక బ్యాంకు ప్రారంభించిన సంఘటన సార్. అనేకమైన బ్యాంకులు ఉన్నాయి సార్. ఒక ప్రత్యేకంగా మహిళలకు కావాలి రుణాలు ఇస్తుంది, తక్కువ డబ్బులతో రుణాలు ఇచ్చి, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి మహిళలను ఆర్థిక శక్తులుగా తయారు చేయడంలో ఈ బ్యాంకు ముందుకు పోవడమే ప్రధానమైన యొక్క ఎజెండా సార్ వచ్చేసి ఇది. అదేవిధంగా సార్ రేపు 2021లో సార్ భారతదేశంలో ఇక్కడ భారత్లో ప్రధానంగా అండర్ 17 ఉమెన్స్ టోర్నమెంటు ఫీఫా అండర్ 20 టోర్నమెంట్ రెండు కూడా జరగాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కరోనా మూమెంట్లో మేము నిర్వహించలేమని చెప్పి భారతదేశం ఈ టోర్నల్ని రద్దు చేసుకుంటే రేపు 2022లో అండర్ 17 ఉమెన్
ఫీఫా టోర్నమెంటు 2022లో అండర్-20 టోర్నమెంటును ఈ రెండింటిని కూడా ఒకే ఇయర్లో మేము నిర్వహిస్తామని ముందుకు వచ్చిన దేశం కోస్టారికా. దేశంలో నిర్వహణ సార్ వచ్చేసి యాక్చువల్గా భారత్లో జరగాలి సార్. ఇలాంటి పరిస్థితుల్లో మేము నిర్వహించడం కష్టం అని చెప్పి అందుకే ఈ భారత్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం అని చెప్తే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పి కోస్టారికా కంట్రీ ముందుకు రావడం జరిగింది సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా క్రీడలు అడుగుతాడు సార్. 2022కు అంటే ఉమెన్స్ అండర్-17 ఫీఫా టోర్నమెంట్ ఎక్కడ జరగబోతుంది, అండర్-20 టోర్నమెంట్ ఎక్కడ జరగబోతుంది, 2021లో భారత్లో ఏ టోర్నమెంటు నిర్వహణ రద్దు చేయడం జరిగింది, ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన గేమ్ సార్ ఫుట్బాల్ సార్. 211 దేశాల్లో ఫుట్బాల్ క్రీడ ఉన్నది సార్. వచ్చేసి ఒక అంతర్జాతీయ ఫుట్బాల్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం సార్ ఇది స్విట్జర్లాండ్లో జ్యూరిచ్ పట్టణం సార్. ఒక అంతర్జాతీయ ఫుట్బాల్ కౌన్సిల్ చైర్మన్ గియాన్ ఇన్ఫాంటియానో సార్. ఇక్కడ స్విట్జర్లాండ్ దేశం. ఒక ఇండియా ఫుట్బాల్ కౌన్సిల్ చైర్మన్ ప్రఫుల్ పటేల్ సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ ఇండియా ఫుట్బాల్ కోచర్ ఐగర్ స్టీమక్, క్రొయేషియా జట్టు మాజీ ఫుట్బాల్ కోచర్ సార్. అత్యధిక సార్లు వరల్డ్ కప్ మహిళల ఫుట్బాల్ టైటిల్ విజేత అమెరికా 4 సార్లు అయితే అత్యధిక సార్లు పురుషుల వరల్డ్ కప్ ఫుట్బాల్ టైటిల్ విజేత బ్రెజిల్ 5 సార్లు సార్. భారతదేశం ఫుట్బాల్లో రాణించడానికి భవిష్యత్తులో ఫుట్బాల్లో మరిన్ని టైటిల్ సాధించడం కోసము ఆస్ట్రేలియా దేశంతో ఒప్పందాన్ని అంగీకరించాం సార్. ఇక్కడ భారత్ వచ్చేసి అదేవిధంగా సార్ ఈ భారతదేశాన్ని ఫుట్బాల్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ దేశాన్ని కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఫుట్బాల్ కోసం 6 జోన్లుగా విభజించడం జరిగింది సార్. వచ్చేసి ఈ భారతదేశం ఫుట్బాల్లో రాణించాలి, భవిష్యత్తులో మరిన్ని పథకాలను ఇక్కడ సాధించాలనే లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం సార్. రేపు 2022కు సార్ ఇక్కడ 22వ వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ సార్. ఇది ఖతార్ క్యాపిటల్ దోహాలో జరగబోతుంది సార్. ఒక ముస్లిం కంట్రీలో, గల్ఫ్ కంట్రీస్లో ఒక వరల్డ్ కప్ ఫుట్బాల్ జరగడం ఇదే ఫస్ట్ టైం సార్. రేపు ఫుట్బాల్ గురించి ఏ టైప్లో అడిగిన బిట్ క్యాజువల్ సార్. ప్రపంచంలో పురాతనమైన ఫుట్బాల్ టైటిల్, డ్యూరాండ్ టైటిల్, జాతీయ స్థాయిలో ఇండియాలో ప్రధానమైన ఫుట్బాల్ టైటిల్ సంతోషి ట్రోఫీ. ప్రపంచంలో అత్యంత ఖరీదైన గేమ్ అంటే ఫుట్బాల్ క్రీడ సార్. నెల రోజుల పాటు దేశం కోసం అంకిత భావంతో ఆడుతుంటారు సార్ ఫుట్బాల్ టోర్నమెంట్లో. అదేవిధంగా సార్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లేదా క్యూఆర్ షామును సార్. ఇక్కడ ఈ నెలలో ఉన్నాయి సార్. ఇప్పటి వరకు ఇది 3వసారి విజయవంతంగా పరీక్షించారు సార్. ఒక 2020 సంవత్సరం సార్. ఇక్కడ నవంబర్ 18 నాడు
ఒడిశా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలో బాలాసోర్లో అబ్దుల్ కలాం ప్రాంగణం నుండి విజయవంతంగా పరీక్షించారు సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈ మధ్య గాల్వాన్లో ఈ ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ 16 పైగా మిసైల్స్ మనం పరీక్షించాం. యుద్ధ ట్యాంకులే కాకుండా రాకెట్ లాంటి వెపన్స్ వచ్చేసి ఇక్కడ సార్ యాంటీ మిసైల్స్ కాకుండా ఓన్లీ మిసైల్స్ ఇక్కడ 16 పైగా పరీక్షించాం సార్. 2020 సంవత్సరం ఆల్రెడీ 2020లో సార్ నవంబర్ 13న పరీక్షించారు సార్. డిఆర్డిఓ విజయవంతంగా ఇప్పటికి దీన్ని ఈ నెలలోనే 3 సార్లు ఇక్కడ పరీక్షించిన సంఘటన సార్. వచ్చేసి ఒక డిఆర్డిఓ సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్ సార్, మన తెలుగు వ్యక్తి, మన జూనియర్ అబ్దుల్ కలాంగా బిరుదు కలిగిన వ్యక్తి జి సతీష్ రెడ్డి సార్. వివిధ జైంట్లో చదువుకున్న వ్యక్తి సార్. నెల్లూరు జిల్లా సార్. పద్మశ్రీ అవార్డు గ్రహీత సార్. భారత రక్షణ శాఖ సలహాదారుడిగా పనిచేసిన అధికారి సార్ ఇతను. ఈయన సమక్షంలో ఈరోజు భారత్ ఏదో రకమైన మిసైల్ని కూడా ఇలా పరీక్షించి మన శక్తి సామర్థ్యాలు ఏందో శత్రువుకు తెలిసే విధంగా ఇవాళ రక్షణ రంగంలో మనం ముందుకు పోతున్నాం సార్. అమెరికా లాంటి, చైనా లాంటి, అమెరికా లాంటి అగ్రరాజ్యం ధీటుగా రక్షణ రంగంలో ఇలా మనం పోటీగా నిలబడ్డాం సార్. భారత బడ్జెట్లో అత్యధికంగా ఒక డిఫెన్స్ రంగానికే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాం సార్. వచ్చేసి మనం యాక్చువల్గా బ్రహ్మాస్ పరిధి సార్ 290 కిలోమీటర్లు ఉండే. ఈరోజు సార్ 2020 సంవత్సరము నవంబర్ ఇక్కడ 18th నాడు సార్ అబ్దుల్ కలాం ప్రాంగణం నుండి విజయవంతంగా పరీక్షించారు సార్. పరిధి 450 కిలోమీటర్ల యొక్క దూరం లక్ష్యం సార్. వచ్చేసి ప్రాజెక్టు డైరెక్టర్ శివతాను పిల్లే, తమిళనాడు రాష్ట్రం సార్. ధ్వని కన్నా 5.5 రేట్లు వేగం సార్ ఇది. ఇప్పటికి సార్ 16 పైగా దేశాలకు విక్రయించాం సార్. ఇంకా చాలా దేశాలు కొనుగోలు ఉన్నాయి సార్, ముందుకు వస్తున్నాయి. భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది పేరు మీద తయారీ సార్. వచ్చేసి ఈ భారతదేశంలో మిసైల్స్ నిర్మిస్తున్న సంస్థ డిఆర్డిఓ.
ఈ భారతదేశంలో ఉపగ్రహాలు నిర్మిస్తున్న సంస్థ ఇస్రో. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగింది, ఎక్కడ ఏం జరగబోతుందో క్షణాల్లో మనకు కావలసిన సమాచారాన్ని ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి. ఒకప్పుడు మన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని విదేశస్తుల సహకారంతో పంపిస్తే, రష్యా సహకారంతో పంపిస్తే, ఇలా ప్రపంచంలో అనేక దేశాల ఉపగ్రహాలకి ప్రధానమైన వేదికగా నిలబడ్డది భారతదేశం సార్. ఈ భారత్ తొలి క్షిపణి అంటే పృథ్వీ సార్. మనం ఒక రష్యా కలిసి ఉమ్మడిగా నిర్మించిన క్షిపణి అంటే బ్రహ్మాస్ సార్. భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ రెండు నదుల పేరు మీద ఉమ్మడిగా నిర్మించారు సార్. ఉపరితలం మీద శత్రుపై యుద్ధం చేస్తుంది, ఆకాశం పైకి వెళ్ళి యుద్ధం చేస్తుంది, సముద్రం మీద యుద్ధ నౌకల మీద ఉండి కూడా శత్రుపై దాడి చేస్తుంది. 3 రకాలుగా శత్రుపై అవలీలగా దాడి చేయగలుగుతుంది. ఈ మధ్యకాలంలో 3 సార్లు పరీక్షించాం సార్ ఈ బ్రహ్మాస్త్రం కూడా. ఇంకా దీన్ని అంటే దూరం లక్ష్యాలను పెంచుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్షిపణి అవాన్గార్డ్ సార్. గంటకి ఇది 33,000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి శత్రుపై దాడి చేస్తుంది సార్. మన ఇప్పటి వరకు మిసైల్స్ కేవలం 2 దేశాలు సార్. మనం ఫ్రాన్స్ కలిసి ఉమ్మడిగా నిర్మాణంలో ఉంది మైత్రి మిసైల్. మనం రష్యా కలిసి ఉమ్మడిగా నిర్మించింది బ్రహ్మాస్ క్షిపణి సార్. చాలా సందర్భంలో గ్రూప్ 1, గ్రూప్ 2లో, ఎస్ఐ కానిస్టేబుల్లో, డిఎస్సిలో బ్రహ్మాస్ గురించి అడిగిన బిట్లు కూడా ఉన్నాయి సార్. వివిధ పోటీ పరీక్షలు వచ్చేసి ఇక్కడ సార్. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 18 నాటికి ఒక ఎనర్జీ మార్కెట్స్ అబ్జర్వేషన్ సెంటర్ ప్రకారం లాక్డౌన్ విధించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 30% పైగా కార్బన్ ఉద్గర పదార్థాలు తగ్గిపోయినవి సార్ వచ్చేసి దేశంలో. అదేవిధంగా సార్ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రంలో లాక్డౌన్ వల్ల బొగ్గు ఆధారిత కంపెనీలు మొత్తం కూడా మూతపడిపోయినాయి. మేజర్గా ఈ రాష్ట్రాల్లో పూర్తిగా కార్బన్ ఉద్గర పదార్థాలు తగ్గిపోయినాయి. ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మన పర్యావరణ రంగాన్ని విజయవంతంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కార్బన్ ఉద్గర ఆధారిత నడిచే కంపెనీలని రేపు ఏనాటికైనా భవిష్యత్తులో మూసివేయాలి. లేకపోతే భవిష్యత్ తరాల వారికి ఇది ప్రమాదం అంటున్నాం సార్. ఆల్రెడీ సార్ మనం 2030 నాటికి బ్రిటన్లో పెట్రోల్ డీజిల్తో నడిచే ఎలాంటి వాహనాలు కూడా నడపకూడదు. పూర్తిగా కార్బన్ ఉద్గర పదార్థాలు తగ్గించాలి. 2030 నాటికి EU 0% కార్బన్ ఉద్గర పదార్థాలను తగ్గించాలనే నిర్ణయం సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ 2050 నాటికి ప్రధానంగా జపాన్ కూడా బొగ్గు ఆధారిత నడిచే కంపెనీలు మొత్తం కూడా మూసేయబోతుంది. 0 కార్బన్ ఉద్గర పదార్థాలు ఉండే విధంగా
చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ జపాన్ కూడా ఆలోచిస్తున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రకృతి ఆరోగ్యం రోజు సార్, వైద్యం రోజు. ఈ ప్రకృతి వైద్యాన్ని మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రకృతి వైద్యాన్ని మనం ఇక్కడ ముందుకు తీసుకెళ్ళాలి అనేక లక్ష్యంతో రకరకాలైన వచ్చేసి ఔషధ పార్కులను సార్ ఈ మధ్యకాలంలో జామానగర్లో మోదీ ప్రారంభించారు సార్. హైదరాబాదులో కూడా, హైదరాబాదు, కర్ణాటక రాష్ట్రాలలో వివిధ రకాల ఔషధ పార్కులను ప్రారంభించారు సార్. ఒక ప్రకృతి వైద్యం మీద ముందుకు వెళ్ళాలి. ఈ పెస్టిసైడ్స్ యొక్క మెడిసిన్ అనేకమైన రకరకాల మెడిసిన్ సార్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి, దీనివల్ల బాడీ కూడా గుల్లైపోతుంది. కాబట్టి ప్రకృతి వైద్య విధానం వైద్య విద్యను ముందుకు తీసుకెళ్తాం. ప్రకృతి వైద్య విధానం పైన ప్రజలకి అవగాహన కల్పించాలి. ప్రకృతి వైద్య విధానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రకృతి వైద్య విధానం ద్వారా ప్రజలకి మెరుగైన ఆరోగ్య సదుపాయాల్ని కల్పించాలనే లక్ష్యంతో ఇలా కేంద్రం ముందుకు పోతున్న సంఘటన. ఒక నవంబర్ 18 సార్ జాతీయ ప్రకృతి వైద్య విధానం అంటే వైద్యం రోజు సార్ వచ్చేసి ఇది. అదేవిధంగా సార్ ఈరోజు ఒక అంతర్జాతీయ నవంబర్ 18 అంతర్జాతీయ సిఓపి డే సార్. ఇక్కడ ఒక దీర్ఘకాలికమైన వ్యాధులు సార్ ఇవి. మానవుని బాడీలో గాలిని సోకనీయకుండా అడ్డుకట్టగా ఉండి ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు సార్. ఇప్పటికీ ప్రపంచంలో ఈ జబ్బుతో బాధపడే వాళ్ళు 80 మిలియన్ల మంది పైగా ఉన్నారు సార్. ఇలాంటి వ్యాధిగ్రస్తులు ఇండియాలో ఎక్కువ, ఇలాంటి కేసులు ఇండియాలో ఎక్కువ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి సార్. అందుకే ఊపిరితిత్తులకు సంబంధించిన భయంకరమైన వ్యాధులు సార్ అవి. ప్రజలకు ఇలాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యవంతమైన ప్రజలుగా తీసుకెళ్ళాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. విపరీతమైన వాయు కాలుష్యం, విపరీతమైన వాటర్ కాలుష్యం, వాయు కాలుష్యం, వాటర్ కాలుష్యం, అనేకమైన కాలుష్యాల ద్వారా మానవుడు ఇలాంటి జబ్బులు కూడా గురవుతున్నాడు సార్. దీర్ఘకాలిక జబ్బులకు రోజు రోజుకు మానవుని బాడీ అక్కడ కుషించిపోతుంది. భయంకరమైన జబ్బులతో ఇట్నే మల్టీ జబ్బులతో చనిపోతున్న ప్రమాదం ఉంది. అందుకే ఊపిరితిత్తులు అక్కడ కాపాడుకోవాలి. స్వచ్ఛమైన గాలిని అందించండి, స్వచ్ఛమైన వాటర్ని అందించండి, ఒక క్వాలిటీ నీటిని మెయింటైన్ చేయండి. ఈ విపరీతమైన మోటార్ వాహనాల నుండి భయంకరమైన వాయుగాలిని పీల్చుకొని కూడా ఈ జబ్బులకు గురవుతున్నారు. కాబట్టి మనం ముందుకెళ్ళాలి. దీనితో పాటు సార్ ఈరోజు థీమ్ ఏం సార్ అంటే దిస్ డే థీమ్ సార్. ఇక్కడ థీమ్ అందరి చోట అందరితో సంతోషంగా
అందరితో సంతోషంగా బాగా జీవించడం సార్. 2002లో WHO గుర్తించిన సార్. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వారికి మంచి వెంటిలేషన్ ఉండాలి, మంచి వాతావరణం అందించాలి. ఈ వ్యాధి నుండి తొందరగా కోలుకుంటారు, వీళ్ళకి అవగాహన కల్పించాలి. ఈ యొక్క జబ్బు పైన సిఓపిడి యొక్క అంశంపై సార్ ఇక్కడ. మరి అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఈరోజు టుడే ఒక 2020 సంవత్సరము నవంబర్ 18 నాడు క్రికెట్ క్రీడకు గుడ్ బై చెప్పిన ప్రముఖ బౌలర్ సుదీప్ త్యాగి సార్ 2009లో ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో శ్రీలంక జట్టుతో తొలిసారిగా ఆట ప్రారంభం. ఆ తర్వాతకి సార్ 2010లో సౌత్ ఆఫ్రికా జట్టుతో ఆడి ఇక మళ్ళీ కనిపించలేదు సార్. వన్డేలో 3 వికెట్లు తీశారు సార్. T20 మ్యాచెస్లో 14 మ్యాచ్లు ఆడి 6 వికెట్లు సార్. 6 వికెట్లు. ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లో మొత్తం 103 వికెట్లు సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి సుదీప్ త్యాగి ఒక ఇండియా ప్రముఖ బౌలర్ సార్. అంతగా ఆయన ఆడిన ఆటలు కూడా ఏం లేవు సార్. ఈ మధ్యనే ఈరోజే భారత క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు క్రీడకు గుడ్ బై చెప్పుకోవడం జరిగింది సార్. ఏదో 2009, 2010లో కనిపించడం తప్ప అంతగా ఈయన ఆడిన మ్యాచ్లు మాత్రం ఏమీ లేవు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఇక్కడ ఒక దక్షిణ అమెరికా ఖండంలో ప్రధానమైన కంట్రీ సార్ పెరు క్యాపిటల్ లిమా. ఇది మధ్యధరా శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతం సార్. పెరు కంట్రీ, చిలీ, పెరు కానీ ఈ పెరు కంట్రీకి, ఈ దేశంకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రతినిధి సార్ ఫ్రాన్సిస్కో అగస్తి సార్ వచ్చేసి ఈ దేశ మాజీ అధ్యక్షుడు. అవినీతి అక్రమాలకు పాల్పడడం వల్ల గద్దె దింపారు ప్రజలే. ఈయన కూడా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ఈయన కూడా అలాంటి వాడని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమించిన కూడా ఈ రోజున తాత్కాలిక అధ్యక్షుడిగా
పెరు కంట్రీకి ఎన్నిక కావడం జరిగింది సార్. ఇక్కడ అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ రేపటి నుండి సార్ నవంబర్ 19th నుండి 22 వరకు వచ్చే బెంగళూరు టెక్ సమావేశం ప్రారంభం సార్. ఈ సమావేశంలో మోదీ ప్రారంభ ఉపన్యాసం, ఆస్ట్రేలియా ప్రధాని ముఖ్య అతిథి సార్. ఈ సమావేశంలో సార్ నూతన టెక్నాలజీ, మేధో సంపత్తి, నూతన ఆవిష్కరణలు, అంశాల పైన చర్చ సార్. ఇక్కడ మనం ముఖ్యంగా సార్ వచ్చేసి సమావేశం రేపు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్విడ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ బెంగళూరు టెక్ అనే సమావేశం జరగబోతుంది. ఈ సమావేశాన్ని ప్రముఖ ప్రొఫెసర్లు, ప్రముఖ మేధావులు, విద్యార్థులు, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, స్విట్జర్లాండ్ ఉపాధ్యక్షుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు సార్. మరి ముఖ్యంగా మేధో సంపదను ఎలా అరికట్టాలి, కరోనా లాంటి మమ్మూరిని అడ్డుకట్ట వేయడంలో మనం ఎలా ముందుకెళ్ళాలి, నూతన సిద్ధాంతాల ఆవిష్కరణలు ఎలా, ఏ విధంగా కొత్త ప్రాజెక్టులను సృష్టించాలి, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఇలాంటి కరోనా లాంటి మమ్మూరిని నివారించడంలో మనం ఎలా ముందుకెళ్ళగలుగుతాం అనేక అంశం పైన ఒక బెంగళూరు టెక్ అనే పేరుతో రేపటి నుండి 22 వరకు ఈ సమావేశం జరగబోతుంది సార్. మరి ముఖ్యంగా సార్ మా ప్లాటో ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. మీకు కావలసిన అన్ని రకాల క్లాసులు వినొచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ చేరవేయండి. ఏ మూమెంట్లోనైనా 2 రాష్ట్రాల్లో నోటిఫికేషన్ జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ పక్క రాష్ట్రంలో ఏపీలో స్టిల్ ఇప్పటికీ 3 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు నోటిఫికేషన్ రాకముందుకే ఏపీలో 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు. మొత్తం రేపు ఏపీలో 9 లక్షల లేదా 6 నుండి 8 లక్షల మంది రాయబోతున్నారు ఎస్ఐ కానిస్టేబుల్. తెలంగాణలో కూడా ఏ మూమెంట్ అని రావచ్చు. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా చదవండి సార్. మనకు కావాల్సిన ఎగ్జామ్లో బిట్ సార్ ఏ టైపులు అడుగుతాడు, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఈ 2020లో ఎలాంటి భారీ నోటిఫికేషన్స్ లేవు కాబట్టి, ఎలాంటి ఎగ్జామ్స్ అంతగా జరగలేవు కాబట్టి ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేయండి. జూలై నుంచి ఉన్నాయి, డైలీ కరెంట్ అఫైర్స్ ఉంది. ఇవన్నిటి కూడా మీరు ప్లాటో యాప్లో చూసుకోవచ్చు. టోటల్ ఎన్ఎఫ్ అయిపోద్ది. ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలు, రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయి, క్రీడా పేజీలో బ్యాంకింగు అన్ని అంశాలు మనకు ఉంటాయి సార్. డైలీ కరెంట్ అఫైర్స్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఎక్కడో ఒక చోట ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నైటు 10 o'clock 11 o'clock ఇంపార్టెంట్ బిట్ వచ్చినప్పుడు మాత్రమే మరుసటి రోజు చెప్తుంది తప్ప మిగిలిన అన్నీ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ సార్. డైలీ కరెంట్ అఫైర్స్ ఈ రోజున కరెంట్ అఫైర్స్
రేపు చెప్తారికి ఆల్రెడీ మనం మర్చిపోతాం. అంటే ఏ రోజు ఆ రోజు ఉంటే మనకు కూడా బాగుంటుంది. ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. లేదా 4-5 రోజుల బిడ్డ తీసుకొచ్చి చెప్తే ఆల్రెడీ మార్కెట్లోకి వెళ్ళిపోద్ది ఎప్పుడో. అవి ఉన్నా లేకున్నా ఎన్ని బిట్లు ఉన్నా కూడా ఏ రోజు ఆ రోజు మనం మైండ్లో ఫిక్స్డ్ అయితే ఒక నోట్స్ మెయింటైన్ చేసుకుంటే రేపు 50 నుండి 60 బిట్లు ఏ టైపులు ఇచ్చినా ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు సార్. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నారు సార్, విజేతలుగా నిలబడాలి సార్. బాధపడొద్దు సార్. గతంలో విఫలమైన నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని సార్, మీరు విజేతగా నిలబడగలగాలి. మీరు విజేతగా ఉండాలి సార్. థ్యాంక్ యూ గైస్. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.